అందరికీ నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి అస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి 2025 ఉగాది కుంభరాశి వార్షిక ఫలాలు చెప్తున్నాను. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజం 7, అవమానం 5గా చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గోచారంలో శని మార్పు పెద్దగా చెప్పబడే అంశం, ప్రధాన అంశం. ఈ కుంభరాశి వారికి తన స్థానం నుంచి మీనరాశిలోకి ద్వితీయంలోకి శని మార్పు వల్ల అనేక మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయి తెలుసుకోబోతున్నాం. వీరికి అలాగే రాహు మారుతాడు, గురువు 2-3 స్థానాలలో సంచారం చేస్తుంటాడు ఈ ఏడాది మొత్తం. ఈ రాశి వారికి, ఈ కుంభరాశి వారికి తన రాశ్యాధిపతి అయిన గురువు మీనరాశిలోకి మారుతాడు. అలాగే ఆ మీనరాశి వీరికి ధనస్థానం. ఆ మీనరాశి అధిపతి కూడా అటు 4, 5, 6 స్థానాలలో మారుతుంటాడు. ఈ మార్పులు, చేర్పులు వీరి మీద ఈ సంవత్సరం అనేక విధమైన ప్రభావాలకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఇల్లు కొనాలి అని అనుకుంటారు, ఇల్లు రెడీగా ఉంటుంది, లేదా కట్టుకోవాలనుకుంటారు, కట్టేవాళ్ళు రెడీగా ఉంటారు, లోను వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ మీకు ఇక్కడ ఏం జరుగుతుంది? సమయానికి మేస్త్రులతో ఇబ్బంది, కట్టేవాళ్ళు రాదు, కాంట్రాక్టర్లు దొరకరు, అలా చాలా జాప్యం జరిగిపోతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు మొదలు పెడతారు. కానీ అన్నీ ఉంటాయి, కానీ వివాహానికి దగ్గరగా వచ్చినప్పుడు కూడా కొన్ని తప్పిపోతాయి. అది కుటుంబంలో ఒక మంచి పనులు చేయాలనుకుంటారు, ఒక శుభకార్య ప్రయత్నం ఏదో చేయాలనుకుంటారు, కానీ అది కాస్త ఏదో విధంగా క్యాన్సిల్ అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతుంటాయి. ఇలా ఒక విషయం ఏంటి అని ఈ సంవత్సరం ఈ రాశి వారికి నోటి దాకా వచ్చి చేతి జారిపోతుంటాయి. అది వ్యాపారం కావచ్చు, పదవులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మరొకటి కావచ్చు. అయితే మీ ప్రయత్నం, మీ పట్టుదలని ఏమాత్రం విరమించుకోవద్దు, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఒక 6 నెలలు, 5 నుంచి 6 నెలలు మీరు సర్దుకోండి. ఎంత కష్టం వచ్చినా తట్టుకోండి, లేచి నిలబడండి. ఎన్నిసార్లు పడ్డా లేచి నిలబడండి. మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోండి. కాలం గురువు రూపంలో మీకు కొంత పరిష్కారాలు ఇస్తాయి. గురువు 4-5 స్థానాల్లో మారితే మళ్ళా మీ మనోవాంఛ నెరవేరుతుంది. కొన్ని పనులు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. జీవితం మళ్ళీ అభివృద్ధికరంగా మారుతుంది. కొత్త వ్యాపారాలన్నీ మీరు ఈ సంవత్సరం ఎటువంటి భారీ ప్రాజెక్టులు పెట్టుకోకండి, కొత్త వ్యాపారాలు మొదలెట్టకండి. ముఖ్యంగా ఈ మొదటి సగభాగంలో అసలు ఏం చేయకండి. వీలైతే డిసెంబర్, నవంబర్లో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. లేదంటే ఏమాత్రం వ్యాపారాలలో ఎవరిని నమ్మి గుడ్డిగా అప్పులు ఇవ్వకండి, ఎక్కడ షూరిటీలు సంతకాలు పెట్టవకండి. తద్వారా మీరు ధన నష్టం సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో కొందరికి అనారోగ్యం, తద్వారా చాలా ఆర్థికమైన సమస్యలు వచ్చే విధంగా ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను